హాయ్ వెల్కమ్ టు బాను గుంటూరు ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మన గుంటూరులో టైటానిక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు. టైటానిక్ షిప్పే మన గుంటూరుకి వచ్చేసింది. చూసేద్దాం పదండి ఎగ్జిబిషన్ ఎలా ఉంది, టికెట్ కాస్ట్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. లెట్స్ గో, వెళ్దామా. ఇదే ఎంట్రన్స్. చూస్తున్నారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. మనమైతే సండే రోజు వచ్చాము. సండే అనే కాదు, అన్ని సంక్రాంతి హాలిడేసే కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ మాత్రమే. ఇక్కడైతే గుర్రం ఉంది, 100 రూపీస్ అంట కాస్ట్. అలా ఒక రౌండ్ అయితే తిప్పేస్తారు, చాలా బాగుంది. అది నేను క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ టైటానిక్ ఎంట్రన్స్లోనే బొమ్మలు అయితే అమ్మేస్తున్నారు చిన్నపిల్లలకి. చాలా బాగున్నాయి. ఈ కిడ్స్కి బొమ్మలన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఎందుకో కానీ. ఇదే ఎంట్రన్స్లో మన టికెట్ అయితే తీసేసుకుంటారు. టికెట్ వాళ్ళకి ఇచ్చేసి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. లోపల ఏమేమి ఉన్నాయో చూడాలి కదా. అసలు ముందు షిప్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. టైటానిక్ మూవీ అంటేనే ఒక చాలా మెమరబుల్ మూవీ అది చెప్పాలంటే. అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకొని ఈ షిప్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అంతా గుర్తు తెచ్చుకుందాం మనం వెళ్ళిపోయి. చూస్తున్నారా, ఇవి డోర్స్. ఓపెన్ చేస్తే వస్తాయా, రావు కదా సెట్టింగ్ ఇదంతా. కానీ నిజంగా డోర్స్ లాగా, రూమ్స్ లాగా అనిపించినాయి ఇవన్నీ కూడా. సెట్ అయితే అంత యాజ్ ఇట్ ఈస్గా వేశారు. చూస్తున్నారు కదా హీరోయిన్ ఫోటో. సినిమాలో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫొటోస్ అయితే పెట్టేశారు. మొత్తం వే అంతా కూడా అటు ఇటు చాలా బాగుంది కదా. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాల్సిన ప్లేస్ ఇది చెప్పాలంటే. ఎగ్జిబిషన్ ఇంకా 30 days అయితే ఉంటుందంట. ఇదే అసలు మెయిన్ విజువల్. చూసేయండి షిప్ లోపల ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టేశారు. అసలు సెట్ లాగే లేదు, ఫుల్ అసలు సెట్ అనిపించట్లేదు, రియల్గా షిప్లో ఉన్నట్టుంది. ఎవ్రీ సీను కనిపిస్తుంది ఇక్కడ. టైటానిక్ మూవీలో ఎవ్రీ సీను కనిపిస్తుంది మనకి. ప్రతి సీన్ దగ్గర కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. ఒక్కసారి మీరు ఇదంతా చూసేయండి. చూస్తున్నారు కదా, పైన కూడా చూడండి ఎలా ఉందో. చాలా రిచ్ లుక్తో భలే మంచిగా చేశారు. షిప్ ఎలా ఉంటుందో అలా చేశారు. 90s కిడ్స్కి ఈ మూవీ అనేది నిజంగా చెప్పాలి మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే అన్నీ రివైండ్ చేసుకోవచ్చు. టైటానిక్ మూవీ చూడని వాళ్ళే ఉండరు. ప్రజెంట్ అయితే సూపర్బ్ ఉంది ఈ షిప్ అనేది. చూడండి, మనం కూడా ఫొటోస్ తీసుకుందాం పదండి, లెట్స్ గో. హీరో ఇక్కడే ఉన్నాడు, టైటానిక్ మూవీలో హీరో. చూస్తున్నారు కదా చిన్నపిల్లలందరూ ఎలా ఫొటోస్ దిగుతున్నారో. వాళ్ళకి భలే సరదాగా ఉంది. ఎగ్జిబిషన్ అంటేనే అసలు ఒకప్పుడు ఎగ్జిబిషన్లో ఇలా సెట్ వేయడం ఇలా అంతా లేదు, కానీ ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా చేస్తున్నారు. రీసెంట్గా మనం అయోధ్య రామ మందిర్ సెట్ కూడా పెట్టాం కదా. ఆ ఎగ్జిబిషన్ కూడా ఇంకా ఉంది, 40 days ఉంటుంది. హీరోయిన్తో అయితే ఇక్కడ ఫోటో దిగుతున్నాను. నెక్స్ట్ హీరోతో కూడా దిగేద్దాం. మన లాస్ట్ వీడియోస్లో అయోధ్య సెట్ కూడా అంటే అయోధ్య ఎగ్జిబిషన్ కూడా ఉంది వీడియోస్లో, చూడండి తప్పకుండా. మీ ఏ ఎగ్జిబిషన్ ప్రిఫర్ చేసినా పర్వాలేదు, కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అందుకనే మీకు మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం. మీరు అందరూ తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే మన ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే రిలేటివ్స్కి కూడా. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా వెళ్తారు. ఇక్కడైతే చూడండి, అందులో కారు ఉంటుంది కదా టైటానిక్లో మూవీలో, ఆ కారు. అలాగే అక్కడ చూస్తున్నారు చందమామ టైప్ ఉంది, నెలవంక. అందులో అయితే ఫొటోస్ దిగుతున్నారు అందరూ. నేను కూడా దిగేసాను ఫోటో. ఇవన్నీ చాలా మెమరబుల్గా అలా గుర్తుంటాయి. ఎవ్రీ టైం ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు, కానీ ఒక్కసారి వేసిన సెట్ మళ్ళీ మళ్ళీ వేయరు కదా. ఈ సెట్లో అయితే ఇలా మెమరీస్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి మనం. మీరు కూడా అందరు వెళ్ళి మెమరీస్ని క్యాప్చర్ చేసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ కూడా ఫోటో సెక్షన్, అంటే ఫోటో ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. చాలా మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగోండి హీరో, ఇక్కడ హీరోయిన్. అంటే యాజ్ ఇట్ ఈస్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ అని కూడా పెట్టేశారు. ఇంకా చాలా ఉన్నాయి చూడాలంటే.
సో దీని కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా వస్తుంది, కానీ పార్ట్ 1లో మ్యాక్సిమం మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను మీకు. చాలా ఉంది దాచాం ఇంకా. ఐ మీన్ టు సే ఇది డైలాగ్ కదా, మూవీ డైలాగు. సో ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానని చెప్తున్నాను. జస్ట్ ఫన్నీ. ఇదంతా వాటరు, ఐస్ క్యూబ్స్ అదంతా కూడా క్లియర్గా చూపించారు మనకి. ఇక్కడైతే రియల్ షిప్ అయితే పెట్టారు చూడండి. కొంచెం గ్లాసెస్ అయితే అడ్డం పెట్టారు కాబట్టి నేను మొత్తం మీకు చూపించాను షిప్ ఎలా ఉంటుందనేది. ఇక్కడ కెప్టెన్ కూడా పెట్టేశారు. అదిగోండి షిప్ ఎలా మునిగిపోయిన విజువల్స్ కూడా పెట్టారు. బాగుంది కదా షిప్ అయితే. షిప్ అంతా కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది డెమో పీస్ లాగా పెట్టారు, మెయిన్ ఐకాన్ లాగా. చాలా బాగుంది షిప్. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు గుంటూరు, అలాగా ఐ లవ్ గుంటూరు ఇవన్నీ పెట్టారు. సో ఇప్పుడే మనం ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యాం సెట్ అంతా చూసుకొని. సో స్టార్టింగ్లోనే చూసేస్తారు కదా మీరు, పీచ్ మిఠాయి అంటారు కదా, అది ఉంది స్టార్టింగ్. ఇంక ఇక్కడ నుంచి స్టాల్స్, అప్పడాలు, బజ్జీలు, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. జైంట్ వీల్ అయితే అసలు మీకు చూపిస్తాను, చాలా సూపర్బ్గా ఉంది. వాటర్వి అండ్ ఇంకా అసలు డిఫరెంట్ ఒక 100 ఉంటాయి మొత్తం. ఎక్కేవి కానీ ఆడుకునేవి కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ముందు స్టాల్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటా వెళ్ళిపోదాం మనం. అక్కడైతే చిన్ని క్యూట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అందులో మనం చిన్న చైన్స్ అలాంటివి కూడా దాచుకోవచ్చు. బట్ ఏంటంటే ఇవి కీ చైన్స్గా యూజ్ చేసుకోవడానికి కీ చైన్స్ అవి. దాంట్లో మనం చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ చూస్తుంటే భలే క్యూట్ అనిపించినాయి, అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను నేను. ఇవన్నీ కూడా కీ చైన్సే. అంటే కీ చైన్స్లో ఇన్ని డిఫరెంట్ కీ చైన్స్ ఉంటాయా అనిపించింది. సో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఫ్రెండ్స్కి అలాంటివి కూడా బాగుంటుంది ఇది ఇవ్వడానికి కూడా. సో మీరు కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే ఇలాంటివన్నీ చూసి చక్కగా క్యూట్గా బాగున్నాయి కాబట్టి కొనుక్కోండి. నేనైతే మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు విజువల్తో సహా మొత్తం చూపిస్తాను. మీ కళ్ళతో మీరు చూస్తున్నట్టే చూపిస్తాను నేనైతే. చూసేయండి వీడియో అంతా కూడా, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఎందుకంటే మెయిన్ కూడా మిస్ అవ్వచ్చు స్కిప్ చేస్తే కనుక. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. చూసారా హ్యాండ్ బ్యాగ్స్, చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. షాపింగ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలీదు. ఒక 5-6 అవర్స్ అయినా అలా షాపింగ్ చేసుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఉండిపోవచ్చు. షాపింగ్ కన్నా ద బెస్ట్ టైం పాస్ అయితే ఇంకోటి ఉండదు. ఈ హాలిడేస్లో మీకు ఎప్పుడైనా బోర్ అనిపిస్తే అలా బయటకు వచ్చేసి ఇలా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోండి. మంచిగా టైం పాస్ అవుతుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అయ్యో అప్పుడే అయిపోయినాయి ఆ హాలిడేస్ అనిపిస్తుంది కూడా మీకు. చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ లేనిదంటూ లేదు. దువ్వాన్ల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో. మొత్తానికి ఈ స్టాల్ ఏంటంటే లేడీస్ సెక్షన్ అనే చెప్పాలి. సో హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ, ఆల్మోస్ట్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి. సో ఇది కూడా లేడీస్ సెక్షనే. మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి చూస్తున్నారా, అసలు బ్యాంగిల్స్ ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, సూపర్గా ఉంది. దాని కింద రెడ్ క్లాత్ వేసి ఇవి పెట్టడం వల్ల అంత హైలైట్గా కనిపిస్తున్నాయో. బట్ అయితే నాకైతే చూడటానికి చాలా బాగున్నాయి. అవి అయితే మీకు కూడా చూపిస్తున్నా చూడండి. చూసారా చాలా బాగున్నాయి. మొత్తం అన్ని బ్యాంగిల్సే. ఇంకా అటు సైడ్ వచ్చేసి కొంచెం నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, దువ్వాన్లు అన్నీ ఉన్నాయి. ఇది కూడా లేడీస్ సెక్షనే. మొత్తం అన్ని లేడీస్ ఐటమ్సే ఉంటాయి ఈ స్టాల్లో కూడా. హెయిర్ బ్యాండ్స్ చూసారా చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో, డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్. ఆ హెయిర్ బ్యాండ్స్ చూస్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి అన్నంత బాగున్నాయి చెప్పాలంటే. చూస్తున్నారా చాలా డిఫరెన్స్. ఇవన్నీ ఎలా తయారు చేస్తారా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి టాటూ షాపు. చాలామందికి టాటూస్ అంటే చాలా ఇష్టం ఉండిద్ది. సో పిచ్చి కూడా ఉండిద్ది చెప్పాలంటే. ఇష్టం పిచ్చి రెండు ఒకటే ఆబ్వియస్లీ. అంటే అంత ఇంట్రెస్ట్ అని చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళకి టాటూ వేయించుకోవాలంటే ఇక్కడ డిఫరెంట్ టాటూస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన టాటూ అయితే మీరు వేసుకోవచ్చు. బట్ అది పర్మనెంటో టెంపరీయో నాకు కూడా తెలీదు.
సో ఎందుకంటే నేను అడగలేదు. సో చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బట్టలు క్లాత్ స్టాల్, అన్ని డ్రెస్సెసే ఉన్నాయి. కానీ డ్రెస్సెస్లో కూడా డిఫరెంట్ టైప్స్, నైటీస్, ఫ్రాక్స్, స్కర్ట్స్, ఇంకా నైట్ డ్రెస్సెస్, టాప్స్ కూడా ఉన్నాయి, కట్స్, అంబ్రిల్లాస్ అన్నీ చాలా బాగున్నాయి. చూస్తున్నారా, రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్స్ కూడా. టీషర్ట్స్ చూసారా, 200 రూపీసే అంట ఓన్లీ. బోర్డు పెట్టేస్తారు, అంటే ఎవ్రీ ఐటమ్ దగ్గర కూడా కాస్ట్ అయితే అక్కడే మెన్షన్ చేశారు. టాప్స్ వచ్చేసి 300 నుంచి 450 వరకు ఉన్నాయి. చూస్తున్నారా, తక్కువ నుంచి ఎక్కువ కూడా ఉన్నాయి రేంజెస్లో. డైలీ యూస్కి పార్టీ వేర్స్ అన్నీ ఉన్నాయి. సో నైటీస్ కూడా ఉన్నాయి, 250 అంట నైటీస్. చూస్తున్నారా, ప్యాంట్స్ వచ్చేసి 200. ఇవి వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్స్, జార్జెట్ క్లాత్తో ఉంటుంది, జీన్స్ మీదకి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్, జుంబా, జిమ్ అలా వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఆ ప్యాంట్స్ అనేవి. చిన్న ఫ్రాక్స్ చూసారా, 150 రూపీసే ఓన్లీ. సో ఇది వచ్చేసి 100 రూపీసే అంట. దుపటాస్ అవి చూసినారా. ఆ స్కర్ట్స్ చూసారా, పైన మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. అసలు మీరు పార్ట్ 2 చూడాల్సిందే. అందులోనే అసలు మెయిన్ అసలు 70% ఎగ్జిబిషన్ ఆ పార్ట్ 2లోనే ఉంటుంది. పార్ట్ 2 వీడియో రేపు వచ్చేస్తుంది, చూడండి తప్పకుండా. ఓకేనా? సో ఈరోజు వీడియో తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. బాయ్ బాయ్.